నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈరోజు మనం మాట్లాడుకునే అనాలిసిస్లో పాయింట్ ఏంటి అంటే, అన్నా లెజినోవా గారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా కొణిదెల గారు ఏం చేశారు అంటే, ఒక ఇన్స్టా అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆవిడ మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే మన భాష మన యాస అన్నిటి గురించి చెబుతూ ఆవిడికి తోచిన విధంగా వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయాలు అలాగే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కొన్ని విషయాలు తెలుసుకోవాలని కొంతమంది ఉంటారు. కాబట్టి ఆమె కూడా మనకు షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆవిడ కూడా ఇష్టపడుతున్నారు, నేను కొణిదెల ఫ్యామిలీలో ఒక మెంబర్ని అని తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఆవిడ కూడా ప్రతి విషయాన్ని మనకు షేర్ చేస్తున్నారు. కానీ అటువంటి షేర్ చేసే వ్యక్తి మీద కూడా, ఒక మహిళ మీద కూడా, ఒక రష్యన్ మహిళపై కూడా ఈ విధంగా బురద చల్లే కార్యక్రమాలు చేయటం అవసరమా? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు లాగారు, ఇప్పటికీ లాగుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. దాని మీద ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని ప్రతి సందర్భంలో చెప్తున్నాం. కానీ ఈవిడకు కూడా లేనిపోని ఇదేదో అంటారు కదా, విషం ఆవిడికి అలవాటు చేయటం అవసరమా? ఒకసారి మీరే ఆలోచించండి. ఇంతకు అది ఏమిటి అనేది మనం కనుక మాట్లాడుకుంటే, ఈవిడ ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ప్రతిదీ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఏప్రిల్ 8వ తారీఖు ఏం జరిగింది అంటే, అకీరానందన్ పవన్ కళ్యాణ్ గారి పెద్ద కుమారుడైనటువంటి అకీరానందన్ బర్త్డే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి రెండవ కుమారుడైన మార్క్ శంకర్ పునర్జన్మ పొందిన రోజు కూడా అదే. ఇంతకు పునర్జన్మ ఏంటి అనుకుంటున్నారు కదా, మీకు అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే ఒకసారి గుర్తు చేసుకుందాం. అదేమిటి అంటే, వాళ్ళు విదేశాల్లో ఉన్నప్పుడు ఆ బాబు అక్కడ చదువుకుంటున్నప్పుడు ఆ స్కూల్లో ఒక యాక్సిడెంట్ అయితే పాపం ప్రాణాల మీద దాకా వెళ్తే దేవుడి దయ వల్ల అతనికి ఎటువంటి అపాయం లేకుండా బ్రతికాడు. సో అందుకని పునర్జన్మ అని ఆవిడే సంబోధించారు. ఒక బిడ్డ జన్మదినం, మరొక బిడ్డ పునర్జన్మ దినం అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. ఆవిడ భావాన్ని కూడా ఇక్కడ తప్పు పట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? పైగా ఇక్కడ ఏం జరిగింది అంటే, అకీరానందన్ గురించి ఆవిడ చెప్తున్నారు. ఏమని అంటే, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్, అతను ఇలాగే ఉన్నత స్థానాలకు ఎదగాలని నేను కోరుకుంటున్నా, నాతో పాటు మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే చాలా కామ్గా ఉంటాడు, చాలా పద్ధతిగా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి, మంచి టాలెంటెడ్ పర్సన్ అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. ఓకేనా? ఎవరు చెప్తారు అలాగా? ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. పైగా మొన్న వదినమ్మ నీకు వంటకాలు వచ్చా అని ఒక ప్రశ్న వేస్తే ఎంత బాగా చెప్పారు అంటే ఆన్సర్, నాకు వంట వచ్చు, ఎక్కువగా వెజ్ నేను చేస్తా, ఎందుకంటే అకీరా వెజ్జే తింటాడు కాబట్టి అకీరా కోసం చిన్నప్పుడు నేను వెజ్జే వండి పెట్టేదాన్ని అని అన్నారు. అంటే వాళ్ళలో సఖ్యత ఒక్కటి సరిపోదా? వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని చెప్పడానికి ఇంకా పర్సనల్గా కావాలా మీ అందరికీ? అసలు ఎంత దారుణం అసలు చెప్పండి. వాళ్ళకి పర్సనల్స్ ఉండవా? వాళ్ళు ఎంత పబ్లిక్ ఫిగర్స్ అయినా సరే వాళ్ళకి పర్సనల్స్ అంటూ ఉండవా? ఒకసారి ఆలోచించండి. అలా ఎలాంటి వ్యక్తిగత క్వశ్చన్స్ అడిగారు అంటే ఆవిడ దానికి ధీటుగానే సమాధానం ఇచ్చారనుకోండి. అయితే ఏమన్నారు అంటే, నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు, అకీరానందన్పై నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు బర్త్డే చేస్తున్నట్టు, కేక్ కట్ చేస్తున్నట్టు ఫోటోలు ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు పెట్టలేదు అని అడిగారు చాలామంది కూడా. నువ్వు అకీరానందన్ ఫోటో ఎందుకు పెట్టలేదు అని కామెంట్లు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసింది. నువ్వు అకీరానందన్ మీద ఫోటోలు ఎందుకు పెట్టలేదని అసలు ఆవిడ చెప్తేనే కదా అకీరానందన్ బర్త్డే లేకపోతే మార్క్ శంకర్కి ఆ రోజు అట్లా జరిగింది అనే విషయం ఆవిడ చెప్తేనే కదా వెలుగులోకి వచ్చింది. ఆవిడ చెప్తేనే కదా దాని గురించి తెగ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వీడియోలు చేసుకొని మరీ పబ్లిసిటీ చేసుకున్నారు. మరి అటువంటిది ఆవిడ ఆ మాట అనగానే అసలు మీరు ఇలాంటి కామెంట్స్ ఎలా పెడతారు? దానికి కౌంటర్ ఏమి ఇచ్చారో తెలుసా? మా పిల్లలకి కూడా ప్రైవసీ ఉంటుంది, మా కుటుంబానికి కూడా ప్రైవసీ ఉంటుంది, ప్రతీది పబ్లిక్గా చేసుకోవని పబ్లిక్గా చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు అన్నట్టుగా కౌంటర్ అయితే ఇచ్చింది. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే నేర్చుకుంది. ప్రతి విషయాన్ని చెప్తారు, ఎట్లా కొట్టినట్టుగానో తిట్టినట్టుగానే కాదు, చెప్పే విధానంలో చెప్తారు, అర్థమయ్యే విధానంలో చెప్తారు, ఏం చెప్పాలో కరెక్ట్గా సూటిగా సుత్తి లేకుండా చెప్తారు అని చెప్పడానికి ఉదాహరణ కూడా ఇది అని చెప్పొచ్చు. నిజమే, వాళ్ళ పిల్లలకి ప్రైవసీ ఉండదా? వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అవసరమా? బర్త్డే అని చెప్పారు, విషెస్ చేయండి, మీరు కూడా విషెస్ చెప్పండి. ఆవిడ కూడా విష్ చేశారు. ఇట్లా వాళ్ళిద్దరు కుమారులను కంపారిజన్ చేస్తూ చెప్పారు. ఇంకేమిటి? దీనికి సంబంధించి కూడా ఆవిడ మనసులో విషం నాటాలా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇంకా డీప్గా మీకు తెలియాలా? ఆల్రెడీ అందరికి తెలిసిన విషయాలే, ఇంకా కొత్తగా మీకు ఏం కావాలి? ఆవిడ్ని కూడా ఒక భాష రాని ఆవిడ్ని కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే అసలు మీరు అందరూ ఎలా ఆలోచిస్తున్నారు అనుకోవాలి చెప్పండి. కాకపోతే మనందరికి తగ్గట్టుగానే ఆవిడ కూడా ఇస్తున్నారులే ధీటుగా సమాధానం. ఏ విధంగా అంటే, ఇగో ఈ విధంగా చెప్పాను కదా, మా పిల్లల బర్త్డేలు కేకులు కట్ చేసింది, లేకపోతే ఏదో అంటారు కదా ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఎక్కడెక్కడికో తిరిగింది, ఏదో చేసింది,
చేసింది. అలా పబ్లిక్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. మా పిల్లలకు కూడా ప్రైవసీ ఉంటుంది, మా కుటుంబాలకి ప్రైవసీ ఉంటుంది, మాకు ప్రైవసీ ఉంటుంది అన్నట్టుగా నిజంగా సీరియస్గానే ఇచ్చారు, సిన్సియర్గా. ఇంకొకసారి ఇలాంటి అడకండి అన్నట్టుగా. అయితే చూశారు కదా, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే చెప్పింది వినటం, లేకపోతే అడగాల్సింది ఏంటంటే కొద్దిగా మంచి ఆవిడ అడగమంటుంది, మీరు ఏమైనా మంచి ప్రశ్నలు ఏమైనా వేయాలనుకుంటే వేయండి. ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇస్తుంది ఆవిడ. ఎంత యాక్టివ్గా ఇస్తుందంటే ఆన్సర్. ఒకసారి ఇన్స్టా అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అసలు మనకే ఆశ్చర్యం కలుగుతుంది. అరే, మన సంస్కృతి సంప్రదాయాలు చేసిన మన ఆడపిల్లలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, అక్కడ నుంచి వచ్చిన ఒక రష్యన్ మహిళ ఇక్కడే ఏం చేస్తుంది అనే దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో బురద చల్లే ప్రయత్నాలు ముఖ్యంగా ఆవిడ మీద అయితే మానేసుకుంటే బెటర్ అని చెప్పి చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.